భారత్ పాక్ యుద్ధం ముగింపు అంశం పాక్ చేతుల్లోనే ఉందన్నారు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. పహల్గాం దాడి ద్వారా పాకిస్తానే ఉద్రిక్తతలను రెచ్చగొట్టిందన్నారు. భారత లక్ష్యం ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం ఉగ్ర దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాం. పాకిస్తానే రెచ్చగొట్టింది, మేం స్పందించాం. ఇప్పుడు బంతి పాకిస్తాన్ కోర్టులోనే ఉందన్నారు. అంతర్జాతీయ సమాజానికి దాయాది దేశం తప్పుడు సమాచారం అందిస్తోందని ఈ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఉగ్ర మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహానికి హసనానికి ఒడిగట్టింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై డ్రోన్లను వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభల్ పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలిపారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్తో మాట్లాడారు. వెంటనే ఉద్రిక్తతను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. అయితే పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిని రూబియో ఇదివరకే ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి అమెరికా సపోర్ట్ ఉంటుందని అన్నారు. మరోవైపు భారతదేశం తన చర్యలలో సంయమనం పాటించిందని జయశంకర్ అన్నారు. అయితే పాకిస్తాన్ వైపు నుండి ఉద్రిక్తత పెరిగితే తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుందని క్లియర్గా చెప్పారు.